కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, ఇప్పుడు అది తప్ప లేకపోతే రైట్ అని మీరు అనుకుంటున్నారు? చూడమ్మా, ఆమె ఎంత తిన్నదో మనం చూడలేదు, చేయలేదు. మనం చూడలేదు, పబ్లిక్ ఒపీనియన్ అది. మరి తిన్నదని అని అంటున్నారు, తినకుండా ఏది బయటికి రాదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుంచి ఎంత తినేసాడో తెలుసు, కాస్త కూస్తో తెలుసుకున్నాం కూడాను. మా వాళ్ళు కూడా ఉన్నారు ఏమాదాలు వెనకాతల. అందుకని జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు కవిత గారు తప్పు చేయలేదు, కావాలని అక్రమంగా ఇప్పుడు ఎలక్షన్ అక్రమం అని అది తప్పది. అది లేదు లేదు లేదు, ఏమేమన్నా మినిస్టర్ ఏంటి, నేను ఎలాగో ఆమె కూడా అంతే, ఏదో సీఎం కూతురని అంతే. కానీ ఏం లేదు, ఈమెను అరెస్ట్ చేసినా గెలిస్తే జరుగుతాయి, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు దీన్ని మీ సింపతితో ఓట్లేసే అవకాశాలు ఉంటాయని మీరు ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తెలిసిపోయింది కాబట్టి కేసీఆర్ గారికి రావు అని అనుకుంటున్నాను. నేను కూడా ఇవ్వాలి కాబట్టి నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు అటు బావు కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి. సార్, ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరు ఏమంటారు, తప్ప లేకపోతే రైటా? తప్పేనమ్మా, లిక్కర్ దొంగ బయటపడదు కాబట్టి పోయింది, తప్పే అంతే. అంటే ఇప్పుడు ఈవిడకి అక్రమంగా కేసు వేసేస్తారని చెప్పేసి అంటున్నారు, మీరు ఏం తప్పు చేయలేదని. అవన్నీతో మాటలే, అది జరిగింది నిజం, అక్రమ కేసులు. ఈవిని కలవడానికి మాట్లాడడానికి మాత్రం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు మాత్రమే వస్తున్నారు, మరి కేసీఆర్ గారు రావట్లేదని చెప్పేసి చాలా మంది ఆరోపణలు వస్తున్నారు. దాని గురించి మీరు ఇప్పుడు దొంగతనం చేసినాక బయటికి వస్తున్నామా, రాడు కదా, దొంగనే అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పడతాయి, ఖచ్చితంగా పడతాయి, గెలిచే అవకాశాలు ఉంటాయని గెలవడు ఆయన నెమ్మదిగా ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లో కానీ వేరే పార్టీలకు చేరిపోతున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? వెళ్ళిపోతారు, ఆయన పరిపాలన మంచిగా ఉంటే ఆయన ఉంటారు, పరిపాలన మంచిగా లేనప్పుడు ఏమంటారు, వెళ్ళిపోతారు, తల అవదారి చూసుకుంటారు అంతే. మరి ఇప్పుడు వీళ్ళకి అంటే ఏ విధంగా ఇప్పుడు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఏమో ఈ ప్రభుత్వం చేస్తుంటే కనబడుతుంది, ఇప్పుడైనా కనబడుతుంది, ఇప్పుడు 3 నెలలు అయింది, చేస్తుంటే కనిపిస్తుంది. మంచిగా చేస్తాడా చెడు చేస్తాడా తర్వాత వస్తుంది. తర్వాత ఈయన మంచిగా చేయకపోతే ఈయన టీఆర్ఎస్ పార్టీ లెక్కనే అవుతుంది, బీఆర్ఎస్ లెక్కనే అవుతుంది.